వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. నిన్న నా బర్త్డే జరిగిందండి. ఆ బర్త్డే విశేషాలు అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాము. నేను ఎక్కడికి వెళ్ళాను, అలాగే లాస్ట్ ఇయర్ నా బర్త్డే వ్లాగ్ అవన్నీ కూడా కలిపి ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈసారి బర్త్డే ముందు ఏప్రిల్లో మా అబ్బాయికి 12th ఎగ్జామ్స్ అవ్వగానే మా అబ్బాయి మా హస్బెండ్ ఇద్దరు కలిసి ఆస్ట్రేలియాకి వెకేషన్కి వెళ్ళారండి. ఈ 1.5 months అక్కడే ఉన్నారు. నా బర్త్డేకి ముందు రోజు అంటే మే 24th వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. అది స్పెషల్గా నా బర్త్డే గురని వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసారండి. జస్ట్ ఒక్కరోజు ముందే వచ్చారు కాబట్టి మేము ఇదిగో బర్త్డే నాడు సేమ్ బార్బిక్యూ నేషన్కి అండి. ఆల్మోస్ట్ నా బర్త్డే అన్నింటి కూడా అదే బార్బిక్యూ నేషన్కి వెళ్తాము. మా హస్బెండ్ చాలా ఇష్టమైన ప్లేసు. అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి. మేము నాన్ వెజిటేరియన్స్ అయినా సరే వెజ్లో ఈ క్రిస్పీ కార్ను అలాగే చీజ్ పొటాటో కూడా నాకు చాలా ఇష్టం అండి. ఆ రోజు స్పెషల్గా సేమియా పాయాసము అలాగే మూంగ్ దాల్ హల్వా అవన్నీ కూడా ఉన్నాయి. మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఇలాగా డిన్నర్ చేసామండి. ఆల్రెడీ వాళ్ళిద్దరూ మా హస్బెండ్ మా అబ్బాయి ఆస్ట్రేలియాలో అక్కడ వెదర్కి ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడున్న ఎండలకి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారండి. అందుకే మేము మార్నింగ్ అంతా అక్కడికి వెళ్ళలేదు. జస్ట్ ఈ డిన్నర్కి మాత్రమే బయటికి వెళ్ళి వచ్చేసాము. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి రెస్టారెంట్లో చాలా మ్యాంగోస్ సంబంధించిన డిషెస్ చాలా ఉన్నాయండి. స్పెషల్గా మ్యాంగోస్ ఐటమ్స్ అన్నీ చాలా పెట్టారు. డెజర్ట్స్లో కానీ ఐస్ క్రీమ్స్లో కానీ ఎక్కువ మ్యాంగో బేస్డ్ డిషెస్ చేశారండి. చూడండి, కోలాహలంగా ఉంది రెస్టారెంట్ అంతా. చాలామంది ఎవరైతే ఆ రోజు బర్త్డే ఉన్న వాళ్ళు కూడా అలా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇంకా డిన్నర్ అయిన తర్వాత ఇలాగా సరదాగా ఫోటోలు దిగి చాలా ఎంజాయ్ చేసామండి. ఇదంతా కూడా మా ఫ్యామిలీ పిక్. మా పెద్ద అబ్బాయి ఒక్కడు ఐర్లాండ్లో ఉంటున్నాడు. ఐర్లాండ్ నుంచి వాడు స్పెషల్గా ఈ కేక్ ఆర్డర్ చేసి పంపించాడండి. ఇది మా చిన్నవాడు ఇచ్చిన గిఫ్ట్స్ అండి. ఇదిగోండి బ్యాంగిల్ వాడే కొన్నాడు. అలాగే ఈసారి మదర్స్ డేకి వాడు ఇక్కడ లేడండి, కానీ అక్కడి నుంచి నాకు ఆ చెవిరింగులు ఆర్డర్ చేసి పంపించాడు. ఇది చూడండి, ఇది లాస్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్. అప్పుడు అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి మా చెల్లెల్ని వాళ్ళ ఫ్యామిలీని అలాగే మా ఆడబడుచు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా వచ్చారు. ఈసారి ఎవరికి వాళ్ళే అందరూ కూడా వెకేషన్లో ఉన్నారు, అందుకే ఎవరిని పిలవలేదు. ఇది చూడండి, సేమ్ బార్బిక్యూ నేషన్. మోస్ట్లీ మేము అక్కడికే వెళ్తుంటాము. అక్కడ టేస్టీ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో నవ్వులు పంచుకుంటూ చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ని వీడియో రూపంలో ఇలా క్యాప్చర్ చేసుకున్నామండి. అప్పుడు క్యాజువల్గా తీసుకున్న ఆ చిన్న క్లిప్స్ ఇప్పుడు చూస్తుంటే ఎంత అందమైన మెమరీస్గా మారిపోయాయో అర్థమవుతుంది. బర్త్డే అంటే కేవలం కేక్ కటింగ్ కాదండి, మన వాళ్ళు పక్కన ఉండడం, కలిసి మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఆ రోజంతా స్పెషల్గా ఫీల్ అవ్వడం నిజమైన ఆనందం. ఆ రోజు రెస్టారెంట్లో స్పెండ్ చేసిన ప్రతి చిన్న క్షణం ఇప్పటికీ మా ఫ్యామిలీకి స్వీట్ మెమరీగా మిగిలిపోయింది. అందుకే గత సంవత్సరం నా బర్త్డే సెలబ్రేషన్ వీడియోని రెస్టారెంట్ మెమరీస్ని కలిపి ఈరోజు వ్లాగ్గా మీ అందరితో షేర్ చేస్తున్నాము. ఫ్యామిలీతో గడిపిన సమయం, సింపుల్ సెలబ్రేషన్స్, అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపీ మూమెంట్స్ ఇవే జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మెమరీస్. ఈ వ్లాగ్ చూసి మీకు కూడా మీ స్పెషల్ మూమెంట్స్ గుర్తొస్తాయని ఆశిస్తున్నాను. ఇదిగోండి, ఇతను మా చెల్లి ఫ్యామిలీ అందరితో కలిసి ఇలా ఎంజాయ్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఆల్మోస్ట్ మేము ఏ బర్త్డే అయినా కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము. అందరూ ఫ్యామిలీస్ అందరూ కూడా ఇలాగే గెట్ టుగెదర్ అవుతూ ఉంటామండి. ఎవరింట్లో ఏ చిన్న సెలబ్రేషను, ఏ చిన్న అకేషను, ఎటువంటి సందర్భమైనా సరే ఇలా అందరు ఫ్యామిలీస్ కలిసి ఎంజాయ్ చేస్తుంటాము. అందులోనే నా బర్త్డే హాలిడేస్లో వస్తుంది కాబట్టి అందరికీ వీలు ఉంటుంది. మిగతా వాళ్ళు అయితే కనుక ఎప్పుడైనా ఎవరో ఒకరు మిస్ అవుతుంటారు, కానీ నా బర్త్డేకి అయితే ఆల్మోస్ట్ అందరూ వస్తూ ఉంటారు. చాలా చక్కగా సరదాగా ఎంజాయ్ చేసాము.
మా పెద్ద అబ్బాయి ఒక్కడే నా బర్త్డేకి మిస్ అయ్యాడు కాబట్టి వాడు ఐర్లాండ్ నుంచి ఈ పర్సెస్ అవన్నీ కూడా నాకు స్పెషల్గా గిఫ్ట్స్ పంపించాడండి. ఇదిగోండి చూడండి, బ్యాగు, పర్సు లాస్ట్ ఇయర్ బర్త్డేకి వాడు పంపించాడు. ఆల్రెడీ వీటితోటి నేను బ్లాగ్స్ చేసి అవి కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. స్పెషల్గా పాపం తను అక్కడే నా గురించి కొని పంపించాడు. అక్కడి నుంచి ఐర్లాండ్లోనే కొన్నాడండి. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తుంటే తిరిగి నాకు పంపించాడు. అలాగే ఈ స్మార్ట్ వాచెస్ కూడా నాకు కొని పంపించాడు. ఇది మా పెద్ద అబ్బాయి నాకు పంపించిన గిఫ్ట్స్. అలాగే మా చెల్లి వాళ్ళు, మా ఆడబడుచు, అలాగే మా అత్తగారు కూడా నా బర్త్డే అని చెప్పేసి అందరు కూడా నాకు శారీస్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా చిన్న అకేషన్స్ కానీ మేము ఇలాగ ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఉంటాము. అదే కదండి మనము మధురమైన అనుభూతులు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.